కొంతమంది పేషెంట్స్ కాళ్ళ వాపులతో వస్తుంటారు. ఇది 2 కాళ్ళలో వాపులు ఉన్నాయనుకోండి, ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది యూజువల్గా ఏంటంటే పిట్టింగ్, నాన్ పిట్టింగ్ అంటాం. పిట్టింగ్ అంటే ప్రెస్ చేసినప్పుడు గుంట పడితే పిట్టింగ్, ప్రెస్ చేసినప్పుడు గుంట పడకపోతే నాన్ పిట్టింగ్. ఇది యూజువల్గా ఏంటంటే ఫీట్ నుంచి బిలో ద నీ వరకు ఉంటాయి స్వెల్లింగ్స్. అంటే మోకాల వరకు వాపులు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు అంటే కామన్గా హార్ట్ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఈ ఆర్గన్స్ యొక్క ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కాలవాపులు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. కొంతమందిలో ఏంటంటే లాంగ్ స్టాండింగ్, పొద్దు నుంచి రాత్రి వరకు నిలబడడం వల్ల కూడా ఈ స్వెల్లింగ్ వస్తుంది కాళ్ళలో. అలాగే ఆల్బుమిన్ అంటే బాడీలో మాల్ నరిష్మెంట్, బాడీలో ఆల్బుమిన్ తగ్గినప్పుడు యూజువల్గా ఈ స్వెల్లింగ్ వస్తుంది. ఒకవేళ హిస్టరీ బట్టి, మనకి ఇప్పుడు హిస్టరీ అండ్ కాజ్ బట్టి, ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ ఉంటే మనము డివిటీ స్టాకింగ్స్ వాడడం వల్ల మనం దీన్ని నివారించుకోవచ్చు. అదే ఒకవేళ మాల్ నరిష్మెంట్ అనుకుంటే నరిష్మెంట్ పెంచడం, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనం దీన్ని నివారించవచ్చు. ఈ హార్ట్ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, ఈ కిడ్నీ ప్రాబ్లం కానీ ఎప్పుడైనా సరే ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఈ స్వెల్లింగ్స్, ఇట్లా లెగ్స్ స్వెల్లింగ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఎందుకైనా మంచిది.